పోలవరం ప్రాజెక్టు 2027 మార్చి నాటికి డెడ్ లైన్ పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పూర్తి చేస్తాం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం డెడ్ లైన్ పెట్టారు. ఎందుకంటే 2014-19 అధికారంలో ఉండగా చాలా మట్టి పూర్తి చేసిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావడం 2019లో జరిగి ప్రాజెక్ట్ ని రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి ఎంత ఆదా చేశారు, ఏమి డబ్బులు ఏదో ఆదా చేసేస్తున్నాం అని చెప్పి జరిగి ప్రాజెక్ట్ మధ్యలో ఆపేయారు. ఏం కలిసి వచ్చింది, ఎంత ఆదా చేశారు, ఎంత పర్సెంటేజ్ పని పూర్తి చేశారు మీరు 2019-24 దాకా వైసీపీ నాయకులు అడిగితే దానికి సమాధానం ఏమి ఉండదండి. ఎందుకంటే ఏదో డబ్బు ఆదా చేసేస్తున్నాం అని చెప్పారు ప్రజలకి. అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఏంటంటే రివర్స్ టెండర్ పిలిచేసాం, టెండర్ మార్చేసాం, డబ్బులు ఆదా చేసేస్తున్నాం అన్నారు. కానీ ప్రాజెక్ట్ ఎక్కడా కూడా ఎదరికి పంపించలేదు. ఎంత ఆదా చేశారు? మామూలుగా మాట్లాడితే మీ సలహాదారులకు ఇచ్చిన జీతాల్లో సగం కూడా ఉండదు. ఏం ఆదా చేశారు? ఆదా చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పారు, 2027 మార్చి నాటికి పూర్తి చేస్తాం. నిర్వాసితులకు కూడా ఎక్కడా కూడా ఒక సమస్య కూడా లేకుండా ఈ రోజు నిర్వాసితులకు డబ్బులు వేసాం, పోలవరం ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తాం అని చెప్పారు. ఇద్దరు వైసీపీ గవర్నమెంట్ లో జలవనరుల శాఖ మంత్రి ఇద్దరు మారారండి, అనిల్ కుమార్ యాదవ్ గారు, అంబటి రాంబాబు గారు. చూసాం, ఏమి అక్కడ ప్రయోజనం లేదు. ప్రాజెక్టు విషయంలో పనులు ఆపేయడం వల్ల స్పిల్ వేడి దెబ్బతింటం వల్ల ఇంకా డిలే అయింది తప్ప ప్రాజెక్టు పనులు ముందుకెళ్ళటం మాట దేవుడు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, పనులన్నీ ఎదరికెళ్తున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరం పూర్తి చేసి మార్చి 27, 2027 పూర్తి చేస్తామని చెప్పి డెడ్ లైన్ విధించారంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు